హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటంటే ఉలను దుప్పట్లన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మిషన్‌కేసేస్తున్నాను. నాకైతే కొంచెం సఫకేషన్‌గా అనిపిస్తుంది. అంటే చెమటలు పడుతున్నాయి అవి కప్పుకుంటుంటే. సో అందుకనేసి ఒక ఉలన్ యూజ్ చేసి ఉలన్వన్నీ తీసి మిషన్‌కేసేసాను. అంటే ఇన్ని రోజులు చలి అనిపించిందనమాట. సో అందుకని చలికి ఇంకా ఉలన్ టైపే కప్పుకోవాలి కదా! సో ఇంకా అవన్నీ ఇంక వద్దులే అని చెప్పి అన్నీ తీసి ఇంకా మిషన్‌కేసి అవి మడిచి పక్కన పెట్టేసామనుకోండి, మనం కాటన్ యూస్ చేసుకోవచ్చు కదా అని మిషన్‌కేసేసాను. పొద్దున్నే నాకేంట్రా అంటే చాటలకు మేతి పౌడర్ పూసే ఆవిడొచ్చినింది పెద్దామె. యాక్చువల్లీ నేనే పూసుకుందామని రోజు అట్లే అనుకుంటాంటే అట్లే వెళ్ళిపోతుందనమాట. మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మెంతులు, కాగితాలు, పసుపేసుకొని. కానీ ఇంకా ఆవిడొచ్చుండే, ఇంకా సరే అని ఇంక అట్లే పోతుందిలే రోజు అనేసి ఆమెకే ఇచ్చేసా. పసుపా, మెంతులు, కాగితాలు, బిలిపిత్తరకాయ, 2 కలర్ కాల్ కేజీ 500 సమయం. ఏం కలరు? ఇవే కలర్. చాట కలర్ దొరుకుతుందా? ఆడ దొరకదు. ఇది చాలా ఓల్డ్ పద్ధతి అండి. మా ఇంట్లో కూడా మేము చిన్నప్పుడు మా ఇంట్లో పూసేవాళ్ళు ఇలాంటివన్నీ మేము చూసి పెరిగాము. బట్ ఇప్పుడు తెలుసో లేదో తెలీదు. ఇప్పుడు చాలా వరకు మారిందిలేండి. చాలా వరకు ఇంకా చాలా ఇళ్ళల్లో కూడా ఇంకా పూసుకుంటారేమో ఇలాంటివి. మామూలుగా చూడండి, సిల్వర్లు, తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు మట్టి కుండల్లో వండే వరకు వచ్చేసినారు కదా. ఒకప్పుడు వైట్ రైస్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి అరిసెలని, సాములని, మిల్లెట్స్ లేక వచ్చేసారు. ఈజీగా నిదానంగా వచ్చేస్తారనమాట దీంట్లోకి కూడా అందరూ. ఇట్లా ఇప్పుడే ఈ చాట్లు పూస్తే కొత్త చాట్లు లక్ష్మి గౌరమ్మ కదా చాట. మాకు ఏందన్నా కానీ దాన్ని ఇస్తారమ్మా, మంచిది. కొత్త చాటలకే చీర ఏందన్నా కానీ మంచిది. చీర ఇస్తా లేదన్నా చూసి మంచిది. కానీ చీర ఉండదు. సో ఇది చాట గౌరమ్మ కదా. కొత్త చాటలకు ఫస్ట్ టైం పూస్తే లక్ష్మీదేవి కదా, ఏదన్నా చీర ఉంటే పెట్టమ్మా అని చెప్పేసి అనింది. సరేలే చీర ఉండాది ఇస్తానని చెప్పాను అనమాట. అయిందా అది అది పోసినమ్మా. హోల్సేమ్లో ఇట్లా ఇట్లా పెట్టు, ఇట్లా పెడితే తెలుస్తుంది మనకు. ఇంకొకసారి పూపిస్తే 2 సార్లు కొత్తవి కదా, 2 సార్లా అట్లా మళ్ళీ 3 నాలుగు వాడుకొని మళ్ళీ పూపి గట్టి బాగా వస్తాయి చూడు. ఇది ఎట్లా పూసినానా. ఫస్ట్ టైం కదా అని ఇచ్చాను కొత్త చాటలని. ఇంకా సెకండ్ టైం నుంచి ఇంకా నేనే పూసుకుంటాను. కాగితాలు, మెంతులు, పసుపు వేసేసి మిక్సీ కొట్టేసి పూసేసుకుంటే సరిపోతుంది. ఇదో చీర ఏంటిదే, పళ్ళు. డబ్బు చూసుకో డబ్బు ఎంతో. మోసం చేస్తారమ్మా. అట్ట కాదు, చూసుకుంటే సరిపోతుంది. లెక్క పెట్టుకోవడం నీ ధర్మం అంతే. ఇచ్చింది ఎవరు మోసం చేస్తారు చేయరని కాదు. సో కొద్దిసేపు మెట్ల పైన ఆరబెట్టేశాను. ఎంత బాగున్నాయంటే ఇప్పుడు నాకు యూజ్ చేసేదానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇంకా ఇదేంటంటే రాగి దోశ చేశాను ఆ రోజు టిఫిన్కి. మనకి ఇంకా సమ్మర్ వస్తుంది, రాగులు అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మనకు చలవ చేస్తుంది. ఎంత బాగా ఫర్మిట్ అయింది చూడండి. యాక్చువల్లీ రాగులలో కాల్షియం రిచ్గా ఉంటుందండి. సో అట్లా ఉండడం వల్ల మనకైతే ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందండి. సో దట్ మన హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఇంకా రాగులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఏమవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ రాగుల్ని బాగా యూజ్ చేయొచ్చు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా వాళ్ళ డైట్లో కన్నా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వచ్చేస్తాయి. మోర్ ఎవర్ ఈరోజైతే ఈ రెసిపీ నేను రైస్ లేకుండా ప్రిపేర్ చేశాను. అదైతే మీకైతే నేను షేర్ చేసుకుంటాను. సూపర్ టేస్టీ, హెల్దీ అనమాట. దీంట్లో ఆల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆరోగ్యపరంగా తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
సో నేను ఎలా ప్రిపేర్ చేశానంటే 2 కప్స్ వచ్చేసి 2 బౌల్స్ నిండా రాగులు వేసుకున్నానండి. 1 కప్ వచ్చేసి ఉద్దిపప్పు వేసుకున్నాను. రాగులు 2 కప్స్, 1 కప్ ఉద్దిపప్పు వేసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. మీకు గాన రాగుల్లో ఇసుక ఉంది అనిపిస్తే మీరు బాగా గాలించుకోవచ్చు అనమాట. ఇప్పుడంతా ప్రొవిజన్ షాపులలో మంచి ప్యాక్ చేసి వచ్చేస్తున్నాయి బ్రాండెడ్ ఐటమ్స్. సో ఇంకా ఆర్గానిక్ అయితే ఇంకా అసలు రాయి ఇసుక ఇలాంటివి ఏమి ఉండవు. సో దానివల్ల నేనేం గాలించలేదు. ఆర్గానిక్ రాగులు తీసుకున్నాను. వీటిని వచ్చేసి దాదాపు ఒక 8 అవర్స్ సోక్ చేశాను. తర్వాత మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ 8 అవర్స్ అలాగే మూత పెట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత 8 అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందంటే, మనకు తగినంత సాల్టు, తర్వాత చిటికెడు వంట సోడా వేసుకొని దోస వేసుకోవటమే. సూపర్ టేస్టీ హెల్దీ రాగి పిండి దోసలు. సో ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే నేను నైట్ మామూలుగా తోడు వేస్తా, బట్ తోడు వేయలేదనమాట, మర్చిపోయాను. మార్నింగ్ వేసేసాను. వేస్తే ఇంకా 11:30కు అలా చూశాను అనమాట. మజ్జిగ తాగుదాం అన్నట్లు చూస్తే ఇక్కడ గట్టిగా పేరిపోయింది. అది నాకు హ్యాపీ అనిపించింది. అంటే ఒక్కొక్కసారి పేరదు కదా అన్నట్లు చూశాను. గట్టిగా పేరిపోయింది అది. అమ్మయ్య అనుకొని ఇంకా మనకు పాలు పెరుగు ఇంటి నిండా ఉంటే నిజంగా అవే మహాలక్ష్మితో సమానం కదా మనకు, పాలు పెరుగు ఇలాంటివి. సో వాటిని ఇంకా పక్కన పెట్టి మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ప్యాక్ ఓపెన్ చేయాలండి. ప్యాక్ ఓపెన్ చేద్దామంటే నాకు బయటికి పోయే పని ఉండదన్నమాట. కొంచెం వర్క్స్ ఉన్నాయి, 2 వర్క్స్ అవన్నీ చేసుకొని రావాలా. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామనేసి వెళ్ళాను అనమాట. కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. సో ఇంకా వర్క్స్ అయిపోయి ఇంటికి వస్తేనే కొంచెం మజ్జిగ తాగుతున్నానండి. ఆమ్లా మజ్జిగ ఏం లేదు, కొంచెం ఆమ్లా పొడి వేసుకున్నాను. ఉసిరికాయల పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని మజ్జిగ వేసేసుకొని అందులో మంచిగా కలుపుకొని తాగేసాను. ఎంత రిలాక్స్ ఇచ్చిందంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చేసింది అనమాట. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఏం తెప్పించాను అనేది ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇవి వచ్చేసి బోరోసెల్ గ్లాస్ కంటైనర్లు అనమాట. 8 బాక్సెస్, కంప్లీట్ గ్లాస్ టైప్ వస్తుంది. ఇవి ఆల్రెడీ నేను మైక్రోవేవ్లు ఉపయోగించేటప్పుడు నా దగ్గర ఉన్నాయన్నమాట బౌల్స్. అవి క్వాలిటీ మాత్రం హై లెవెల్ క్వాలిటీ ఇస్తారండి. ఈ బోరోసెల్ అంటేనే మనకు మైక్రోవేవ్లో ఉపయోగించడానికి, మామూలుగా మనము గ్లాసెస్ యూస్ చేస్తాం, పతలాగా ఉంటుందండి. ఇలాంటి మైక్రోవేవ్లో యూస్ చేసే బౌల్స్ మందం ఎంత బాగుంటుందంటే మనకు పటుత్వం ఉంటుంది చేతిలో పట్టుకునేదానికి. నాకు అందుకే ఆ బౌల్స్ అంటే చాలా ఇష్టం. ఎంత హై టెంపరేచర్లో పెట్టినా ఈ బౌల్స్ని మనం ఆ బౌల్స్లో పెట్టిన ఆహారాల రసాయనాలని విడుదల చేయదు. ఇది చాలా బాగుంటుందండి. పదే పదే ఉపయోగించినా కూడా చాలా అంటే చాలా క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది ఆ గ్లాస్ అనేది. ఉండే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది.
బోరోసిల్ అనే ఉంటుంది కదా, అంటే దీంట్లో మీకు రివర్స్లో పడతా ఉంటుంది బోరోసిల్ అనేసి. 8 బాక్సెస్ అనమాట, సూపర్గా ఉంటాయి. అంటే ఒక్కొక్క సామాన్ పోతూ ఉంటే రిపీటెడ్గా మళ్ళీ అలా పాతవే కాకుండా ఇలా కొత్తగా కొనుక్కుంటే మాత్రం స్ట్రాంగ్గా మందంగా ఉండే గాజు టైప్ అనమాట. ఇవి మనకు మైక్రో ఓవెన్ సేఫ్ అన్నిటికీ యూజ్ అవుతాయి. చాలా బాగున్నాయండి. స్ట్రాంగ్ అయితే ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ ఉన్నాయి. వర్త్ అంటే వర్త్ అని చెప్తాను, కంప్లీట్ వర్త్ అనమాట. మొత్తం 8 పీసెస్ ఉన్నాయి. నాకు గాజు టైపే కొంటున్నాను నేను. నాకు అవి బాగా అంటే ఫ్రిడ్జ్లో మెయింటైన్ చేయడానికి కానీ కిచెన్లో మెయింటైన్ చేయడానికి కానీ చాలా క్లాస్ లుక్ వస్తాయి అనమాట. కొంచెం ట్రెండ్ ప్లస్ మనకు సేఫ్ అనమాట. ఇవి స్టీలు ఇలాంటివి. తర్వాత అంటే గాజు అంటే పల్చగా ఉండే గాజు టైప్ కాదు, ఇవి చాలా స్ట్రాంగ్ అనమాట. ఇంకా మైక్రో ఓవెన్ సేఫ్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటాయి తెలుసు కదా, పెద్ద సైజుగానే ఉంటాయి మనకు. టూ వచ్చేసి 800 ml ఇక్కడ ఉందా చూడండి, ఇక్కడ 800 ml 2 అనమాట. 500 ml 2, 450 ml 2, 370 ml 2. అన్నిట్లో 800 నుంచి ఉన్నాయి. స్క్వేర్ టైపు చాలా బాగుంటాయండి, నాకైతే అద్భుతంగా నచ్చినాయి. మెయిన్ స్టోరేజ్ పర్పస్కు మనం ప్రతి ఒక్కటి మనము మొలకెత్తిన గింజలు కానివ్వండి, పిండి కానివ్వండి, వాట్ నాట్ అండి, మనం ఏమైనా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్న వీటిలలో వేసి పెట్టుకోవచ్చు. స్టోరేజ్ గ్లాస్ కంటైనర్స్ కాబట్టి స్క్వేర్ అనమాట, స్క్వేర్ టైప్ ఇవి. బోరోసిల్ అనేది గ్లాస్ అనమాట. సో అదే కంపెనీ కూడా బోరోసిల్ కంపెనీ అంటారు కదా, ఆ గ్లాస్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది అనమాట. అంటే మనం ఏమంటారు పల్సన ఉండే గ్లాసెస్ టైప్ కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళది ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అన్నీ ఉంది. మీరు కానీ మొత్తం చెక్ చేయాలనుకోండి www.borosel.com అని కొడితే మీకు ప్రతి ఒక్క అంటే దాంట్లోకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో తీసుకోవచ్చు. లేదా మీకు ఎటువంటి బౌల్స్ కావాలంటే borosel.comలో అవన్నీ దొరుకుతాయి అనమాట. ఒకసారి అయితే మీరైతే విజిట్ చేయండి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి. మనకి ఇంకా ఎప్పుడన్నా వాళ్ళు ఆఫర్స్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మనము వేరే ఆన్లైన్లో బోరోసెల్ గ్లాస్ కంటైనర్స్ కొనే బదులు మనం వాళ్ళ వెబ్సైట్కే వెళ్ళామనుకోండి, మనకు చాలా తక్కువ రేట్లో పడతాయి అనమాట. సో ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేసినారనుకోండి, మీకైతే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.